హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏ వైద్యం ఫాలో అవ్వాలో తెలియదు, ఫంక్షనల్ మెడిసిన్ ఫాలో అవ్వాలా తెలియదు, ఇంగ్లీష్ మెడిసిన్ ఫాలో అవ్వాలా తెలియదు, ఆయుర్వేదకి వెళ్ళాలా తెలియదు, హోమియోపతికి వెళ్ళాలా తెలియదు, లేకపోతే ఒక్కోసారి అన్నిటినీ కలిపి వాడేస్తుంటారు, ఒక్కోసారి అన్నిటినీ సగం సగం వాడుతుంటారు, అందరినీ కన్సల్ట్ చేస్తారు. ఇలాగ ఈ కన్ఫ్యూజన్ తోటి ఏ వైద్యం ఫాలో అవ్వాలో తెలియక, ఎవరిని ఫాలో అవ్వాలో తెలియక ఇష్టం వచ్చినట్లు ఫాలో అయ్యి వాళ్ళ సమస్యల్ని పేకల మీద తెచ్చుకుంటారు. అంటే ఉన్న సమస్యల్ని మరింతలు పెంచేసుకుంటారు. అలాగా తన సమస్యల్ని పెంచేసుకున్న ఒక పేషెంట్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇప్పుడు మీకు. అయితే ఆ పేషెంట్కి సంబంధించిన ఏ విధమైన డీటెయిల్స్ రివీల్ చేయట్లేదు, కేవలం మీకు ఇలాంటి సినారియో అర్థం కావడం కోసం ఏ విధమైన డీటెయిల్స్ రివీల్ చేయకుండా ఓన్లీ ఆ హెల్త్ సమస్యని దాన్ని అతను ఎప్పుడొచ్చిన విధానాన్ని మాత్రమే నేను మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఈ పేషెంట్కి స్ప్లీన్ తీసేయడం జరిగింది చాలా కాలం క్రితం. అలాగే ఈ పేషెంట్కి లివర్ సిరోసిస్ ఉంది చాలా కాలం నుంచి. లివర్ సిరోసిస్ అనేది ఈవెన్ స్టార్టింగ్ స్టేజ్లో కూడా కాదు, చాలా సివియర్ లివర్ సిరోసిస్. అతని 65 kPa వాల్యూ తోటి ఉన్న లివర్ సిరోసిస్. అది తక్కువలో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే లివర్ సిరోసిస్ని కూడా రివర్స్ చేయొచ్చు, కానీ చాలా ఎక్కువలో ఉన్నప్పుడు చాలా చాలా కష్టం రివర్స్ చేయడం. రివర్స్ అయిన ఎగ్జాంపుల్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ చాలా తక్కువ కేసుల్లో ఇలా అవుతుంటుంది. ఎనీవే, అతను మమ్మల్ని ఎప్పుడో చిన్నప్పుడు ఇలాగ లివర్ సిరోసిస్ ఉందని తెలుసు, అండ్ అట్ ద సేమ్ టైం అతనికి సివియర్ సోరియాసిస్ ఉంది. ఫేస్ మీద, కాళ్ళ మీద చాలా హై లెవెల్ సోరియాసిస్. అది మామూలు సోరియాసిస్ కాదు, అది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో కూడా ఉంది చెప్పాలంటే. సో థిక్ బ్లాక్, కంప్లీట్ థిక్ బ్లాక్ లెగ్స్, అండ్ ఈవెన్ ఆన్ ద ఫేస్ ఇట్స్ వెరీ వెరీ సివియర్. సో ఇక్కడికి వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇలా తగ్గుతుంది అని చెప్పి డైట్ ఇచ్చి అండ్ అట్ సేమ్ టైం సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది అతనికి. అతను 1 month 10 days చేసాడు డైట్ మొత్తం. 1 month 10 days కానీ 1.5 months కానీ, ఎగ్జాక్ట్ టైం నాకు గుర్తులేదు, బట్ అరౌండ్ దట్ టైం. అయితే అతను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, ఈ ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చినప్పుడు దీన్ని తీసుకెళ్ళి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి, ఇది మాకు ఈ నచ్చిన ట్రీట్మెంట్, ఇందులో ఏంటి కంటిన్యూ అవ్వచ్చా, ఫాలో అవ్వచ్చా అని చెప్పి నా ట్రీట్మెంట్ వ్యాలిడేషన్ ఒక మెడికల్ డాక్టర్ తోటి చేయడం జరిగింది, అల్లోపతిక్ డాక్టర్ తోటి. అసలు అల్లోపతిక్ డాక్టర్స్ సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం వల్లే పేషెంట్స్ని మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది, ఫంక్షనల్ మెడిసిన్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది, డైట్ ద్వారా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మా ట్రీట్మెంట్ తీసుకెళ్ళి అలోపతిక్ డాక్టర్ తీసుకెళ్తే అతనికి ఏం అర్థం అవుతుంది? ఓకే, డైట్ గురించి ఏం అర్థం కాలేదు అని అనుకుందాం, కానీ బట్ ఆ డాక్టర్ యొక్క బేసిక్ నాలెడ్జ్లోనే చాలా పెద్ద మిస్టేక్ ఉందనే విషయం నాకు ఆ డాక్టర్ చేసిన పనికి అర్థమైంది. అదేంటి అంటే, నేను మా ట్రీట్మెంట్లో భాగంగా ఆ వ్యక్తి తింటున్న ఫుడ్ ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడం కోసం, అట్ ద సేమ్ టైం ఫ్యాట్స్ చాలా ఎఫిషియెంట్గా డైజెస్ట్ అవ్వడం కోసం, లివర్ మీద బర్డెన్ తగ్గించడం కోసం, సోరియాసిస్ని రివర్స్ చేయడం కోసం ఆ వ్యక్తికి ఆక్స్బైల్ అనేది రికమెండ్ చేయడం జరిగింది. ఈ ఆక్స్బైల్ అటు సోరియాసిస్కి ట్రీట్మెంట్లా పనిచేస్తుంది, ఇటు సోరియాసిస్కి మెడిసిన్లా పనిచేస్తుంది. లివర్ సిరోసిస్ ఉన్న వాళ్ళకి లివర్ మీద బర్డెన్ తగ్గించి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ఈ సోరియాసిస్ లాంటివి ఉన్నాయంటే ఫంగల్ ఓగ్రత ఉంటుంది, ఈస్ట్ ఓగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఫుడ్ అనేది చాలా ఫాస్ట్గా స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆక్స్బైల్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సప్లిమెంట్ కింద వాడతాం. ఇవి ఏమీ తెలియని ఆ డాక్టర్, నీకు గాల్ బ్లాడర్ బాగానే ఉంది కాబట్టి ఆక్స్బైల్ లాంటిది గాల్ బ్లాడర్ లేని వాళ్ళకో దానికి ఇష్యూ ఉన్న వాళ్ళకో వాడతారు, నీకు బాగానే ఉంది కాబట్టి నువ్వు ఆక్స్బైల్ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి అతని ట్రీట్మెంట్ వచ్చి దాన్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు 1.5 month డైట్ చేసాక ఏమైంది? ఆ డాక్టర్ చేసిన ఘనకార్యం వల్ల ఈ వ్యక్తికి కంప్లీట్ లివర్ వాల్యూస్ పెరిగిపోయినాయి. ఆల్రెడీ ఈ వ్యక్తికి సిరోసిస్ ఉంది. ఆ సిరోసిస్ ఉన్న వ్యక్తికి లివర్ మీద బర్డెన్ ఎక్కువ పడింది. ప్రోటీన్స్ డైట్లు డెఫినెట్లీ ఉంటాయి మా దాంట్లో, ఎందుకంటే ఆ ప్రోటీన్సే వెళ్ళి హీల్ చేస్తాయి. లివర్ని హీల్ చేసిన, సోరియాసిస్ని హీల్ చేసిన, ఆ హీల్ చేసేవేంటి? నాన్ వెజ్ ప్రోటీన్స్. బట్ ఇలాంటి సిరోసిస్ ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంట్లో ఇస్తుంటాము, అండ్ అట్ ద సేమ్ టైం కుకింగ్ విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టిల్ నాన్ వెజ్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా వాటిని వాడాలి. చాలా జాగ్రత్తగా ఆ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ని సెట్ చేయాలి. ఉన్న లెవెల్ మీద ఎక్కువ బర్డెన్ లేకుండా సరిగ్గా సెట్ చేయాలి. అలా సెట్ చేసి ఇస్తే ఈ వ్యక్తి తీసుకెళ్ళి దీన్ని ఒక
అలోపతి డాక్టర్ చూపించడం జరిగింది. అతను బైల్ తీసేయడం జరిగింది. బైల్ తీసేయడంతో లివర్ మీద ప్రెషర్ ఎక్కువ పడింది, బర్డెన్ ఎక్కువ పడింది. అది సిరోసిస్ కండిషన్లో ఉండి ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోయింది. దానికి ఈక్వివలెంట్ బైల్ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది. ఆ బర్డెన్ ఎక్కువయ్యి లివర్ వాల్యూస్ పెరిగిపోయినాయి. మొదట్లో ఉండే వాల్యూస్ కంటే 3 రెట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు పేషెంట్ వచ్చి ఆబ్వియస్లీ ఎవరిని బ్లేమ్ చేస్తాడు? మీరు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇలా పెరిగిపోయినాయి అంటాడు. ఆ వ్యక్తికి అద్భుతంగా సోరియాసిస్ తగ్గింది. జస్ట్ అతను చేసింది 1.5 month అయినప్పటికీ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్న సోరియాసిస్ కాస్త అది చాలా వరకు తగ్గిపోయింది. ఆ విషయంలో వాళ్ళ పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. బట్ లివర్ వాల్యూస్ పెరిగినాయి. ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే ఏదైతే సోరియాసిస్ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయిందో అది నిజానికి 90% పైగా తగ్గిపోయేది. అండ్ అట్ ద సేమ్ టైం లివర్ కూడా హీల్ అయ్యేది. బట్ వీళ్ళు చాలా డ్రాస్టిక్ మిస్టేక్ చేశారు. ఇది ఎందువల్ల జరిగింది? ఆ వ్యక్తికి కన్ఫ్యూజన్ వల్ల. ఆ వ్యక్తికి నా ట్రీట్మెంట్ ఫాలో అవ్వాల్సింది పోయి మళ్ళీ వెళ్ళి ఎవరైతే అతని లివర్ డ్యామేజ్ చేయడానికి కాదుకులో ఏదైతే అల్లోపతికి వైద్యం వల్ల అతనికి లివర్ డ్యామేజ్ అయిందో అదే వైద్యుడిని సంప్రదించడం, ఆ వైద్యుడు అతనికున్న మిడిమిడి జ్ఞానంతో సలహా ఇవ్వడం, ఆ సలహాని ఈ వ్యక్తి పాటించడం. అలా ఎందుకు చేసావని ఇతను అడిగినప్పుడు ఇతను నుంచి నాకు వచ్చిన ఆన్సర్, నాకు లివర్కి ఏదన్నా అయితే ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది వాళ్ళు, నాకు లివర్ వాల్యూస్ పెరిగితే దాన్ని కరెక్ట్ చేయాల్సింది వాళ్ళు అంటూ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. అలాంటప్పుడు మీరు వాళ్ళ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు మీరు మా దగ్గరికి రావడం ఎందుకండి, అక్కడికే వెళ్ళొచ్చు కదా అంటే, లేదు మీ వల్ల తగ్గుతుంది, మాకు నమ్మకం ఉంది, సోరియాసిస్ తగ్గింది కాబట్టి ఇది కూడా తగ్గుతుంది అని అనడం మొదలెట్టారు. బట్ ఒకటైతే నాకు క్లియర్గా అర్థమైంది, ఈ వ్యక్తి ఒక వైద్య విధానానికి కట్టుబడి ఉండడు, ఒక ట్రస్ట్ అనేది చూపించాడు డాక్టర్ మీద. అండ్ హీ వాజ్ వెరీ అరగెంట్. సో నాకు అర్థమైంది ఈ వ్యక్తికి వైద్యం చేయడం ఇంపాసిబుల్ అని. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఆన్ ద స్పాట్ చెప్పలేకపోయినప్పటికీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పడం జరిగింది, మీరు అన్ని వైద్యాలు కలిపి చేస్తున్నారు, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ అని. సో ఇలాగ అన్ని వైద్యాలు కలిపి చెయ్యకండి, ఇది చాలా చాలా తప్పు. ఇలాగే కొంతమంది నేను చూస్తుంటాను, వీఆర్కే దగ్గరికి వెళ్తారు, వీఆర్కే డైట్ చేస్తుంటారు, ఇక్కడికి వచ్చి మీ డైట్ కూడా చేస్తామండి, వీఆర్కే డైట్ కూడా చేస్తామండి అంటారు. అలాగా ఉండదండి, అలాగా చేయకూడదు. అలాగా వీఆర్కే డైట్ అనేది కీటోన్స్ మీద డిపెండ్ అయిన డైట్, కీటో డైట్. అది మా డైట్ కీటో డైట్ కాదు. చాలామందికి ఉన్న కన్ఫ్యూజన్ ఇది, సేమ్ మాది కూడా కీటో డైట్ ఏమో అని చెప్పి. కానీ కాదు. అసలు మీకు మా డైట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలిస్తే అసలు మీరు ఇంక ఏ డైట్ కూడా చేయరు. ఎందుకంటే అంత అద్భుతంగా అన్ని సమస్యలు, మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్నింటినీ కూడా హీల్ చేసే డైట్ ఇది. ఎనీవే, ఇప్పుడు ఆ డైట్ గురించి పొగుడుతూ చెప్పడం నా ఉద్దేశం కాదు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మీకు ఏ వైద్యానైనా ఫాలో అవ్వండి, ఈవెన్ మీరు ఆయుర్వేదాన్నైనా ఫాలో అవ్వండి, దేనైనా ఫాలో అవ్వండి, బట్ ఒకదాన్నే ఫాలో అవ్వండి, ఒకదాని మీద ఫోకస్ పెట్టండి. మీరు ఒకేసారి మల్టిపుల్ వైద్యాలు ఫాలో అయిపోదాం, మల్టిపుల్ డాక్టర్స్ని ఫాలో అయిపోదాం, ఒక వైద్యాన్ని ఇంకొక వైద్యుడి చేత వ్యాలిడేట్ చేద్దాం, ఈ వైద్యుడు ఆ వైద్యుడి దగ్గర వ్యాలిడేట్ చేద్దాం, అలా అనుకుంటూ ఉంటే చివరికి మీ ఆరోగ్యం పాడవడం తప్పించి వేరే ఇంకేమీ జరగదు. ఈ విషయంలో చాలా చాలా అవగాహన కలిగి ఉండండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బై.